రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బతికేదందుకు వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు, మార్వాడి జైన్స్ సంబంధించిన వాళ్ళు నీచా జాత్ అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరే తూ దూద్ బేచిన వాళ్ళ క్యారే తూ క్యారే బాత్ కర్రా అని చెప్పని ఇట్లా దాడి చేసి ఒక ముదిరాజు చేపలు సంబంధించినట్టు కావచ్చు, పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్స్. సో వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది దాకా పాకింది. ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు. వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలలో కూడా అందరు వీళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు, వృత్తులకు సంబంధించినటువంటి దుకాన్లు కావచ్చు, ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్ గా ఏర్పడి వాళ్ళు బయటి రాష్ట్రాలకి వచ్చి రాజస్థాన్, గుజరాత్కి వచ్చి ఇక్కడ వీళ్ళ పుట్ట కొడుతున్నారు. వీళ్ళు తినే